చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. సెంటిమెంట్ అన్ని బాగున్నాయి. మృణాల్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చిన్న పాప చేసింది కదా, అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఓకే, థాంక్యూ. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి మృణాల్ ఠాకూర్తో. ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడ్విశేష్ ఇది కొంచెం ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. యా బాగానే ఉంది. థాంక్యూ. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది. సో క్లైమాక్స్ లాస్ట్ 25 minutes చాలా బాగుంటుంది. లేదు అలా ఏమి ఉండదు. చేస్తారు, కొంచెం టైం పడుతుంది కానీ క్లైమాక్స్ కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్గా. అన్ని లవ్ స్టోరీస్ ఉండటం లేదు. యా మంచి లవ్ యాక్షన్ మూవీ అంటే ఇలాంటివి చేయొచ్చు తను. మృణాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటాను, బాగుంది. చాలా చేశారు. సునీల్ కూడా చిన్న రోల్ ఉంది, ఓకే బాగుంది. బాగుంది, చాలా బాగుంది. డామినేట్ చేసింది, ఆఫ్ కోర్స్ డామినేట్ చేసింది. చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ అంటే టు ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఎలా? ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ మొత్తం యూత్ అందరికీ బాగా నచ్చుద్ది. బాగుంది. మెసేజ్ ఏం లేదు, లవ్ స్టోరీ. టైటిల్లోనే చెప్పారు కదా ప్రేమ కదా అని. యాక్టింగ్ చాలా బాగుంది. తప్పకుండా బ్లైండ్గా వెళ్ళిపోండి సినిమాకి, బ్లైండ్గా వెళ్ళిపోండి. బాగుంది. లాగించారు ఇక్కడ, స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు. నిజంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ లవ్ తో మనకి చాలా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్తారు చివరి వరకు కూడా. ఒక ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే సూపర్ అన్నమాట. క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే చాలా ఏడిపించేశారనమాట. చాలా అది ఒక ఎమోషనల్ టచింగ్ అనమాట క్లైమాక్స్. సో బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడుకుంటే బీమ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. సాంగ్స్ మనకి పెద్దగా ఏం ఒక ఐటమ్ సాంగ్ పెద్దగా ఏమనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అడుగు చేసి రైటింగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రీవియస్ ఫిలింతో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించింది కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా మాయ చేసింది. కొంచెం రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, ఇంకా సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆవిడ చూసి మాకు ఏడుపు వచ్చేసింది కూడా కొన్ని సీన్లు అయితే. ఇంకా అడుగు చేసి ఎమోషన్ సీన్స్లో చాలా బాగా పండించాడు. చెప్తున్నాను ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట. ఎక్కడైనా సరే యాక్షన్ ఉంటుంది, లేదా ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ రెండు మిక్స్ చేసి కొట్టాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ సినిమాతో 100 కోట్లని ఎక్స్పెక్ట్ చేయగలిగింది. తన మార్కెట్ తక్కువ కాబట్టి ఉండి సక్సెస్ పరంగా అయితే ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చు కానీ కలెక్షన్ పరంగా ఏ విధంగా వెళ్తుందని మిగతా సినిమాలు బట్టి ఉంటుంది. సాంగ్స్ ఏమి లేదండి సినిమా, ఏదో స్క్రీన్ ప్రదర్శన వెళ్ళిపోయింది. సాంగ్స్ ఏమి ఇలా అనుకోకుండా ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అది పెద్దగా అనిపించలేదు. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా స్టోరీ పరంగా కంటెంట్ పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక ఇంటెన్షన్తో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ 10 minutes మాత్రం ఎవరు లేచి వెళ్ళకండి, ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం బ్రేక్ ఇస్తారు. అది అలాగే నుంచి చూడండి, మంచి ఒక టిస్ట్ రివీల్ అవుతుంది. ఆ టిస్ట్ చూడకపోతే సినిమా చూసినా వేస్ట్. సో ఆ టిస్ట్ కోసం సినిమా ఎమోషనల్లీ బ్లాక్ బస్టర్ అనమాట. థ్యాంక్ యూ.